గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలకి రానున్న 4 ఏళ్లు అండగా నిలుస్తామని ప్రభుత్వాన్ని ఎండగడతామని అన్నారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచారని ప్రజలకి అండగా విద్యుత్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఎంతో మంది సీఎంలు చూశాం, కానీ ఏ సీఎం పెంచినంత ఛార్జీలు సీఎం చంద్రబాబు నాయుడు పెంచుతున్నారని, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి అందరిపై కేసులు పెడుతున్నారని, కేసులకు భయపడేది లేదని అన్నారు. రైతులకు ధాన్యం మద్దతు ధర చేయకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం సమావేశమై దీన్ని నిరసన తెలియజేయాలి. మనం అపోజిషన్లో ఉన్నాం. ఈరోజు ఇంతకు ముందు చాలా మంది మిత్రులు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాపితంగా అంటే 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రాన్ని, డిమాండ్ పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ జరుగుతూ ఉన్నది. విద్యుత్ ఛార్జీలు అనేక సందర్భాల్లో పెంచుతూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల. మీకు గుర్తుండే ఉంటుంది, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాల్పులు జరిపి బషీర్బాగ్ ఉదంతం ఇవాళ గుర్తొస్తుందని మనం చేస్తున్నాం. అనేక మంది మరణానికి కారణమయ్యారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో ప్రధానమైనటువంటి ఒకానొక వాగ్దానం ఏమిటంటే, తమ్ముళ్ళు మీరు నాకు ఓట్లేయండి, విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, నేను వస్తే తగ్గిస్తాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, అయ్యా తగ్గించడం దేవుడు ఎరుగు, ఇదేం కార్యక్రమం పెంచడం? 15,000 కోట్ల పైచలకు 2 విడతలుగా పెంచారు. నవంబర్లో 6,000, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేస్తున్నారు. 25% నుంచి 55% వరకు ఇంతకు ముందు వస్తున్నటువంటి బిల్లులు పెరిగే ప్రమాదం ఉంది. సామాన్యుడి నడ్డి మీద ఇవాళ మీరు కొడుతున్నారు. ఇది దుర్మార్గం. ఇచ్చిన హామీను తప్పటం ఒకటి, దానితో పాటుగా సామాన్యుల మీద విపరీతమైన భారం వేసేటటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించటం చాలా దురదృష్టకరం. ఆయన నియోజకవర్గం వెళ్ళా నేను, తెనాలి మన శివ ఓడిపాడు కదా, వెళ్ళా. ఏ ఊరది? కొలకలూరా, కొల్లిపార వెళ్తే అక్కడ ఒక లారీ కూడా కొనలేదండి తన నియోజకవర్గంలో. 1,740 రూపాయలకి 1,350, 1,400, 1,375 అమ్ముకోపోతేనేమో తడిసిపోద్ది, రోడ్డు మీద పడేసుకున్నారు. ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదని మనం చేస్తున్నా. 89 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్నా, చెన్నారెడ్డి గారు అప్పుడున్నా, విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడున్నా, జనార్దన్ రెడ్డి గారు అప్పుడున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసి గారు, చంద్రబాబు, ఎన్టీ రామారావు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. రైతులకు ఇంత ద్రోహం చేసినటువంటి ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు, అతనే చంద్రబాబు నాయుడు గారని మనం చేస్తున్నాం. ఒక పెద్ద అంటున్నాను,